ఏపీకి ఏమీ ఇవ్వని ఏమి ఇస్తానో చెప్పకుండా ప్రధానమంత్రి గారు రాయలసీమ నుంచి ఏం చేయలేదు, రాయలసీమలో మాఫియా, ఇవన్నీ ఎట్లా మాట్లాడతాడు ఆయన? అసలు పైగా మాట్లాడే ఆయన ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదన్నాడు. ఓకే, మరి హయ్యెస్ట్ టర్మ్ ఆయనతో కలిసి పనిచేసింది ఈయనే కదా, 5 ఏళ్లు ఈయన కలిసే ఉన్నాడు కదా చంద్రబాబు గారితో. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కుటుంబ రాజకీయాల గురించి వేరే చోట్ల మాట్లాడతాడు. ఇక్కడ పక్కన లోకేష్ నికి చంద్రబాబుని వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఈయన ప్రచారం చేస్తుంటాడు. మళ్ళీ వీళ్ళు జాగ్రత్త పడుతున్నట్టున్నారు. చంద్రబాబు ఉన్న చోట లోకేష్ లేకుండా, లోకేష్ అంటే అంత మాత్రం చేత కుటుంబ రాజకీయాలు లేకుండా పోతాయా? ఏమిటి డబుల్ గేమ్? మోడీ గారు అంతటి వాడు ఈ డబుల్ గేమ్ లోకి ఎందుకు వెళ్తున్నాడు? అసలు ఆయన వ్యవహార శైలి, ఈ సభలు, ఈ ప్రసంగాల మీద మీ విశ్లేషణ చెప్పండి. బీజేపీకి గతంలో అత్యధిక సీట్లు 184 వచ్చినాయి సార్ మోడీ రాకముందు. మోడీ గారు వచ్చాక అది 303కి పెరిగాయి. కానీ మళ్ళీ లోలకము 184 వైపు మళ్ళీలా కనిపిస్తుంది. 250 వస్తాయా, 210 వస్తాయా, 230 ఎన్నికల ఫలితాల్లో వస్తాయండి. కానీ ఏంటంటే బీజేపీకి భయం అనేది పట్టుకుంది. ఈ ఎన్నికల్లో రాజస్థాన్ లో పరిస్థితి బాగాలేదు, మధ్యప్రదేశ్ బాగాలేదు, హర్యానాలో బాగాలేదు, కర్ణాటకలో బాగాలేదు, ఆంధ్రప్రదేశ్ లో బాగాలేదు, తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో మనకు ఎన్ని సీట్లు వస్తాయి? కనీసం ఆంధ్రాలో కొన్ని సీట్లన్నా సంపాదించుకోవాలంటే వైసీపీని బలంగా తిరిగితే తప్ప తెలుగుదేశం ఓటర్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కారు అనే ఒక మైండ్ సెట్ లోకి బీజేపీ నాయకులు వెళ్ళిపోయినట్టున్నారు. ప్రధాని అమిత్ షా ఆ మోడ్లోకి వెళ్ళినట్టున్నారు. నిజానికి రాయలసీమ నాయకుల్ని విమర్శించారు అంటే మనం కొంచెం గణాంకాలు తీసుకుంటే తెలుస్తుంది. మోడీ గారు కూడా చాలా దీర్ఘకాలం గుజరాత్ ని పాలించారు. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్నది. గుజరాత్ లో పేదల శాతం ఎంత? 17%. ఆంధ్రప్రదేశ్ లో పేదల శాతం ఎంత? 4%. మీ అభివృద్ధి అంటే పేదరికాన్ని నిర్మూలించలేని అభివృద్ధి ఏమి అభివృద్ధి? గుజరాత్ అభివృద్ధి. దీన్ని క్వశ్చన్ చేయాల్సి ఉన్నది. అలాగే వైసీపీని తిట్టడం మొదలెట్టడం అంటే ఒక్కో ఎలక్షన్ ఒక్కొక్కరిని తిట్టడం అని అంటే ఇక్కడ అవినీతి ఎక్కడికి వచ్చినా, ఏ రాష్ట్రానికి వచ్చినా అవినీతి 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 అంటే అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అవినీతి ఏమిటి? దాని గురించి ఏమైనా సమాధానం చెప్పారా? అలాగే విభజన చట్టంలో మీరు హామీలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రజలు ప్రశ్నించకుండా పోలవరానికి నిధులు ఇవ్వండి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వండి, విభజన చట్టంలో హామీలకు నిధులు ఇవ్వండి అంటే మీకు బుల్లెట్ ట్రైన్ వద్దా? బుల్లెట్ ట్రైన్ ఏం చేసుకుంటారండి? పేద ప్రజలకు బుల్లెట్ ట్రైన్ అవసరమా? ఆ బుల్లెట్ ట్రైన్ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది, విమర్శలకు పాలవుతున్నది. బుల్లెట్ ట్రైన్ అవసరమా? పేదలకు తిండి గుడ్డ అవసరమా? ఇవన్నీ వదిలేసి బుల్లెట్ ట్రైన్ వద్దా? మనకి ఏంటంటే ఇంత ముందు మెట్రో రైలు వద్దా, వైజాగ్కి ఇస్తాను, విజయవాడకి ఇస్తానని చాలా కబుర్లు చెప్పారు. విభజన చట్టంలో ఏం చేశారు? ఏమీ చేయకుండా వాళ్ళ వైఫల్యాల మీద మనం దృష్టి పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూమి ఇవ్వలేదు దేనికి, విశాఖ రైల్వే జోన్ కని చెప్తారండి. అది నిజం కాదు. అది నిజం కాదు. కానీ ప్రధాని నోటి నుంచి కూడా అబద్ధాలు చెప్పించే సమర్థత అంటే ప్రధాని పిఎంఓ కార్యాలయం ఏం చేస్తున్నది? రాజకీయ సభలో ఏదైనా మాట్లాడవచ్చు అనే ఒక అభిప్రాయం ఏర్పడిందా? కానీ ప్రధాన పదవికి, హోంమంత్రి పదవికి ఒక గౌరవం ఉంటుంది. ప్రజలు గౌరవిస్తారు. వాళ్ళు చాలా సెన్సిబుల్ గాను సెన్సేషన్ లేకుండా మాట్లాడతారు. వాస్తవం ఎప్పుడు రాష్ట్రాలకు వచ్చిన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నవారిని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అవినీతి అవినీతి అవినీతి. మీ ఎలక్ట్రల్ బాండ్స్ అవినీతి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అలాగే ప్రతి ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలి, పాపులర్ లీడర్షిప్ అన్పాపులర్ చేయాలనే అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే చాలా రాష్ట్రాలు అడ్మినిస్ట్రేటివ్ గా చాలా దిగజారుడుగా ఉన్నాయి. డెలివరీ మెకానిజం సరిగ్గా లేదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. మీకు యూపీలో 37% ప్రజలు పూరండి. ఆ విషయం ఎప్పుడు ఆలోచించరా? పేదరికాన్ని తప్పించాలని ఆలోచన చేయరా? ఆంధ్రప్రదేశ్లో 4%, యూపీలో 37% పూర్ పీపుల్ ఉన్నారు. ఏం చేస్తున్నాయి డబుల్ సర్కార్స్? లేకపోతే బీజేపీ పరిపాలన ఏం చేస్తున్నది? పీపుల్ ఆర్ వెరీ అన్హ్యాపీ ఇన్ యూపీ. ఇది ఈ ఎలక్షన్ లో రిజల్ట్స్, రానున్న ఎలక్షన్ లో ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఏంటంటే బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీశారు. మనలో మనం కొట్టుకోవాలని చూస్తున్నారు. మనం అదృష్టవశాత్తు ఏంటంటే తెలుగు ప్రజలు ఒకళ్ళొకరు కుట్టుకోకుండా ఇప్పటి వరకు నడిపింది. ఈ కొట్లాటను పెంచాలని చూస్తున్నారండి. అలాగే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు వివిధ వర్గాల మధ్య.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు. ఈ బీజేపీ డేంజరస్ పాలిటిక్స్ నడుపుతున్నది. అలాగే యూటీ చేయాలని హైదరాబాద్ యూటీ చేయాలనే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తుందండి. హైదరాబాద్ మీద బీజేపీ వర్గాల కన్ను పడింది. బాంబే, ఢిల్లీ కంటే హైదరాబాద్ చాలా సేఫ్ గా ఉంది, ప్లస్ బాగా గ్రోత్ అవ్వక పొటెన్షియల్ ఉన్నదని చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు యాక్సెప్ట్ చేస్తే, ప్రజలకు వివరించకుండా మీరు చేయాల్సిన విభజన చట్టంలో హామీలను ఫుల్ఫిల్ చేయకుండా ఏమిటి విమర్శలు ఏంటి? రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రతి ముఖ్యమంత్రి పనికిమాన వాళ్ళ కనిపిస్తున్నాడా? అసలు మీ పరిస్థితి ఏమిటి? మీరు పేదరికాన్ని ఏమైనా తగ్గించగలిగారా? అమిత్ షా వాళ్ళ ఏంటి పరిస్థితి? ఇది చాలా దురదృష్టకరమైందండి. ఎప్పుడైనా ప్రధానమంత్రి, హోంమంత్రి, మిగిలిన వాళ్ళు పార్టీ నడ్డాలు గిడ్డాలు వచ్చి ఏది మాట్లాడినా పర్వాలేదు, నడుస్తుంది. కానీ వాళ్ళ నోటి నుంచి మాట్లాడేటప్పుడు ఎన్నికల ప్రసంగాల్లో కూడా ఒక సంయమనం ఉండాలి. అది పూర్తిగా కోల్పోయినట్టుగా కనిపిస్తున్నది. కోల్పోయటానికి కారణం ఏంటంటే నేను చెప్పింది, మళ్ళీ 184, 250 మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోతామా? ఏమైపోతుంది? అక్కడికి వెళ్ళి ఒరిస్సా వెళ్ళి బీజేడీ వాళ్ళని విమర్శిస్తాడు నవీన్ పట్నాయక్. అందరికంటే చాలా జెంటిల్మెన్ పాలిటీషియన్ ఆయన. మేము రామ మందిర బాలరాముని ప్రతిష్ఠించడానికి పిలిస్తే ఆయన రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. అది వాళ్ళకి కోపం. అలాగే మైనారిటీలకు వ్యతిరేకం. వీళ్ళు ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మోస్ట్ సెన్సిబుల్ చీఫ్ మినిస్టర్ లాగా అనిపిస్తారు. వీళ్ళు ఏంటంటే సమాజంలో అన్ని వర్గాలని కలుపుకొని అభివృద్ధి చేయాలి, పేదల్ని ఉద్ధరించాలని. ఇప్పుడు వీళ్ళ మీద కూడా అటాక్ మొదలు పెట్టారంటే చూడండి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ యాటిట్యూడ్, మైండ్ సెట్ లో డిస్టర్బెన్స్ వచ్చేసి, ఆ డిస్టర్బెన్సే మేబీ వాళ్ళ మాటల ద్వారా ఎలా వస్తుందని నేను